రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం కార్తీక్ గారు. నమస్తే. సార్ మీరు న్యాయ వ్యవస్థలో అక్కడ పక్కన మనకి న్యాయదేవత ఉంటుంది. ఆ త్రాసు ఉంటుంది. ఆ త్రాసు ఎప్పుడూ కూడా అటు ఇటు ఊగుతూ ఉండాలి. ఒకవైపే ఉంటే నష్టమే తప్పితే లాభం ఉండదని చాలామంది చెప్తారు. ఈ ఉపోద్ఘాతం దేనికి చెప్తున్నానంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు దళితులున్నారు మన దేశంలో. 25% ఎస్సీ, ఎస్టీలు. మోర్ 25 పాయింట్ సంథింగ్ అరౌండ్ 25% ఉంది. అంటే సమాజంలో కీలకమైనటువంటి ఒక 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 సమూహం వీరు. వీరు చాలా 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 అణగారినటువంటి వ్యవస్థలో చాలా తొక్కిపెట్టి ఉండి ఇన్ని దశాబ్దాలుగా ఎన్నో చిత్రవదలు, బాధలు, అట్రాసిటీస్ అనుభవించినటువంటి పీడిత వర్గం. అటువంటి వారికి మన రాజ్యాంగం కూడా సంరక్షణ కల్పించింది. నాయకులు కూడా వారి వారి చెంత నుండి వారి అభ్యున్నతికి పోరాడాలి. కానీ ఎందుకో సార్ నాకు ఈ దళిత సమాజం ఎందుకు అంటే నాకు ప్రధానమైన ఒక ఆవేదన ఏంటంటే ఎందుకు ఒక్క పార్టీని పూర్వం కాంగ్రెస్ పార్టీ వెనకెళ్ళారు, ఇప్పుడు వైసీపీ వెనకెళ్తున్నారు. దేనికి ఇలా వన్ సైడెడ్‌గా వెళ్తే సరే ఒక పార్టీ మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల వెళ్ళాలి. తప్పదు. అటువంటి సిట్యుయేషన్‌లో నేను తప్పుపట్టను. కానీ మనకేం చేయకపోయినా అట్రాసిటీస్ జరుగుతున్నా కూడా ఒకవైపుగానే వెళ్ళడం వల్ల సమాజం నష్టపోవట్లేదా? దళితులే కాదు సమాజం కూడా నష్టపోవట్లేదా? దేనికంటే ఎంతోమంది దళిత మేధావులు ఉద్భవించేవారేమో కదా! వీళ్ళు కనుక ప్రాపర్‌గా 2 పార్టీలని కాస్త సరిసమానంగా ఆదరించి ఉంటే 2 పార్టీలు పోటీ పడి వీళ్ళకి మంచి చేసేవి కదా! అనేది నా ఒపీనియన్. అంటే మీరు ఏ కోణంలో చూస్తారు? మీ ఉద్దేశ్యం ఏంటి సార్? కార్తీక్ గారు, దళితుల గురించి చర్చ సాగించాలి అంటే సంవత్సరాల తరబడి చర్చ సాగించొచ్చండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి నేటి ఆధునిక ప్రపంచం వరకు దళిత సమాజం భారతదేశంలో ఏ విధంగా నిర్మించబడింది, ఏ విధంగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కులు ఎలా సాధించుకున్నారు, ఆ హక్కుల కోసం ఇంకా 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 ఎందుకు పోరాటాలు చేస్తున్నారు అన్న ఒక కోణంను మనము విశదీకరించాలని ప్రయత్నం చేస్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నలో నాకు అనిపిస్తున్నది, ఎందుకు దళితులు వైఎస్ఆర్సీపీ వైపు అటువైపే వెళ్తున్నారు? ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దళితులకు చేసినటువంటి మేలు కన్నా కీడు చాలా ఎక్కువ కదా, ఎందుకు మేధావి వర్గం దానిపైపు ఆలోచించకుండా ఉంటుందన్నది ఆ కోణమని నేను భావిస్తున్నాను. ఐ మే రైట్? నిజం సార్. అది అంటే వైసీపీ అని కాదు, అక్కడ టీడీపీ ఉన్నా కూడా నేను ఈ ప్రశ్న అడుగుతాను. చెప్తున్నా ఇక్కడ ఒకటే అండి, నాకు నా వయసుకు సంబంధించి నా అనుభవానికి సంబంధించి నా యొక్క అభిప్రాయం ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థుడంటే, రామాయణంలో రాతిని నాతిని చేసిన శ్రీరాముడి పాదం ఎంత పవిత్రమైందో, చంద్రబాబు నాయుడు గారి చాణక్యం కూడా అంత ప్రబలమైనది అని నేను అంటాను. చంద్రబాబు నాయుడు గారు రాతి లాంటి వ్యక్తిని కూడా చాలా పగడ్బందీగా ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక గురువు లాంటి వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి చాణక్యం వల్ల దళితుల్లో చాలా మంది అట్టడుగు వర్గంలో ఉండి చదువు లేని వారు కూడా, ఎటువంటి ఒక్క రూపాయి సంపాదన లేని వారు కూడా అతి పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగి దళిత సమాజంలో నిలబడ్డారు. అటువంటి చాణక్యము, అటువంటి నైపుణ్యత చంద్రబాబు నాయుడు గారిలో ఉందని నేను భావిస్తున్నాను. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల వల్ల దళితుల్లో ఒక నిర్లిప్తత ఏర్పడిపోయిందండి కార్తీక్ గారు. ఎందుకు ఈ మాట అంటే, చంద్రబాబు నాయుడు గారిని త్రేతాయుగములో రాముడితో పోల్చిన రామకృష్ణ మరి ఏంటి ఇంత నిర్లిప్తంగా తయారు చేశాడని అంటున్నారని మీరు ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం చెప్తున్నా. ఎందుకంటే ఆయనలో ఉన్న చాణక్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని నేను గురువుగా భావించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల కారణంగా దళిత సమాజం ఎంత నష్టపోయిందో నేను చెప్తున్నా.
ఈరోజు ఒక జూపూడి ప్రభాకర్ని, ఒక కారం శివాజీని తయారు చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. అదే జూపూడి ప్రభాకరు, అదే కారం శివాజీ ఎన్నుపోటు పడిచి చంద్రబాబు నాయుడు నుంచి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ షిఫ్ట్ అయిపోయి దళితుల పక్షాన లీడర్లుగా చలామనేటువంటి వాళ్ళు ఆ విధంగా మిడిల్ డ్రాప్ కావడం ఒక రకంగా దళిత జాతిని నిస్తేజంలోకి నెట్టేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దళితులకు సంబంధించినటువంటి 25 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసేసాడండి. అయినా ఎవరికి చలనం రాలే, ఎవరు దాని గురించి ఆలోచించట్లే. అంటే ఎస్సీ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజించి జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా నిధులు కేటాయించలేదు ఈ 4.5 సంవత్సరంలో. అయినా ప్రజలు చలనం రాలేదు. దళితులు ఎవరు రోడ్లెక్కలేదు. దళితులు ఎవరు జగన్మోహన్ రెడ్డిని గౌరవం చేయలేదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని నిర్బంధించలేదు. వాళ్ళ ఇండ్ల మీద పడి ధర్నాలు చేయదు, నిర్లిప్తంగా ఉండిపోయారు. అనేకమైనటువంటి అసైన్డ్ భూములను జగన్మోహన్ రెడ్డి దోచిపాడుకాడు. 25,000 ఎకరాల పైన దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని దోచి దాన్ని జగనన్న కాలనీ కింద కన్వర్ట్ చేసి కోట్ల రూపాయలు తన అనువాయులు కట్టబెట్టాడు. ప్రజలు తిరగబడలేదు. దళితులు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఏమిటిది? ఇక్కడ ఒకటి గమనించాలి. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు నేనంట. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్కు ప్రతి సంవత్సరానికి 470 కోట్లకు పైన నిధులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. దానికి చైర్మన్ ఎవడండి? జూపూడి ప్రభాకర్. వాడేం చేశాడు? ఇంత 100 కోట్ల రూపాయలను తన బినామీటలు ఎవరు కూడా దానివల్ల లబ్ధి పొందలేదు. అసలైన దళితుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండిపోయాడు. నువ్వు సంవత్సరానికి 460 కోట్లు రిలీజ్ చేస్తే ఆ డబ్బులు ఎలా వినియోగించబడుతున్నాయో, అవి నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదో అని ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారా? చేయలేదు. లబ్ధిదారులను ఇంటికి పంపించి, లబ్ధిదారులు ఎవరైనా ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు, ఇన్నోవా కార్లు తీసుకున్న వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు ఎవరైనా అవి రన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసిందండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము? చేయలేదు. అంటే ఏమైంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 460 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా రిలీజ్ చేయనప్పటికీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. తేడా లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో బెనిఫిట్ పొందిన దళితుల్లోనూ చలనం లేదు, నష్టపోయినటువంటి దళితుల్లోనూ ఈరోజు చలనం లేదు. అంటే ఏమిటి? ఇక్కడ ఎటువంటి వైరుధ్యము కానీ వ్యత్యాసము కానీ దళితులకు కనిపించట్లేదు. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇదే ప్రధానమైనటువంటి కారణం. దళితులు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మోస్తున్నారో, దళితులు ఇంకా జగన్మోహన్ రెడ్డి దొంగ మాటలు ఎందుకు నమ్ముతున్నారో దానికి కారణము ఒక్క చంద్రబాబు నాయుడు గారే తప్ప ఇంక ఏ కారణాలు కాదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కోవాలి. చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎందుకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతుంది? నీ యొక్క బినామీ వాళ్ళను నువ్వు ప్రోత్సహిస్తువో కానీ, నీ దళారులను నువ్వు ప్రోత్సహిస్తావే కానీ అసలు సిసలైనటువంటి దళిత నాయకులను మీరు ప్రోత్సహించరు. వాళ్ళ ప్రజల్లో తిరగనివ్వరు. వాళ్ళు తీసుకొచ్చేటువంటి సమస్యలను అడ్రస్ చేయరు. వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వరు. మరి దళితులు నిర్లిప్తంగా లేకపోతే ఇంకేం చేస్తారండి కార్తీక్ గారు? సమాజాన్ని విశ్లేషించాలి. సమస్యను సమగ్రంగా చర్చల్లో పెట్టాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మొత్తం అంతా ఎవరితో నిండిపోయింది? దళితుల్లో. 2019 సంవత్సరంలో పనికి రాకుండా చిత్తుగా ఓడిపోయినటువంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ 2024లో కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది. 2019 సంవత్సరంలో ఏమి చూసి మిమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు? అది కూడా ఆలోచించుకోవాలి కదండి. జగన్మోహన్ రెడ్డికి భయపడి అందరూ ఇళ్లలో దాక్కున్నారా? ఒక్కరు కూడా బయటకు రాలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి పెట్టే హింస కన్నా జగన్మోహన్ రెడ్డి పంపించేటువంటి మంత్లీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో పింఛను, దాన్ని తీసుకొని
అందరూ ఇళ్లలో కూర్చున్నారు, దళిత టీడీపీ నాయకులు అందరూ కూడా. ఇన్ని రోజులు ఉద్యమం చేసింది ఎవరు? జడా శ్రావణ్ కుమార్ ఉద్యమం చేశాడని నేను ఒప్పుకుంటున్నా. జీవి హర్ష కుమార్ ఉద్యమం చేశాడు, ఒప్పుకుంటున్నాం. జడ్జి రామకృష్ణ దళితుల కోసం పోరాటం చేశాడు, దాన్ని ఒప్పుకోవాలి. ఉద్యమంలో భారీగా నష్టపోయినటువంటి బాలకోటయ్య ఈరోజు మీ తెలుగుదేశం పార్టీకి గుర్తుకు రావట్లేదు, మీ ఎల్లో మీడియాకు గుర్తుకు రావట్లేదు. నేను ఒకటే అడుగుతున్నా, నిజాయితీగా నిబద్ధతగా ఎవరైతే కష్టంలో కానీ నష్టంలో కానీ నిలబడి పోరాటం చేస్తారో అటువంటి వాళ్ళని గుర్తించండి, అటువంటి వాళ్ళకి అంతో ఇంతో సహాయం చేయండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టేసి కేవలం మీ యొక్క పాత నీరునే మళ్ళీ కొత్త సీసాలో నింపుతూ వస్తే అది నేను నీరు అంటే సారా అన్ను, ఎందుకంటే నేను తాగను కాబట్టి, నాకు అలవాట్లేదు. నేను పాత నీరే అంటున్నాను, పాత సారా అనట్లేదు. దీన్ని మారాలండి కార్తీక్ గారు. దళితుల నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు 2024 సంవత్సరంలో లభించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తుల్లో ప్రథముడు నేను. ఎందుకంటే దళిత సమాజం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా ఉండాలనేది నా అభిప్రాయం. 460 కోట్లు సంవత్సరానికి రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు రోజు గుర్తులేదు దళితుల్లో. కారణం ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి డబ్బు ఎవరికి చేరలేదు కాబట్టి మొత్తం కొట్టేశాడు వాడు దూపిడి. 100 కోట్లు తన కొడుకుల పేరు మీద లండన్కు న్యూయార్క్ తరలించేసాడండి ఆయన. మొత్తం మన దళితుల డబ్బులు అవన్నీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తాను, సిఐడి పెడతానంటే ఇమ్మీడియట్ గా పోయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు ఆయన సామాజిక న్యాయ సలహాదారు. చూడండి ఎంత పెద్ద పేరు దానికి. నిన్నలోకమని అంటున్నాడు అంబేద్కర్ పేరు తీసేస్తే నష్టం ఏంటి? అసలు వీడు దళితుడేనండి? అసలు వీడు దళితుడేనా అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసేటువంటి ఆ రాయలసీమ రెడ్లకి ఏమన్నా పుట్టాడు వీడు ఏమన్నా నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. వాళ్ళ అమ్మను క్షమించాలి, వాళ్ళ తల్లిగారిని నేను అన్నందుకు. కానీ నాకు అంటున్నాను అన్నమాట. ఎలా అంటాడండి వీడు? అంబేద్కర్ పేరు తీసేస్తే నష్టం ఏంటి అంటున్నాడు వీడు. అంబేద్కర్ అన్నది ఒక పేరు కాదండి, అది దళితుల ఆత్మాభిమానం, అది దళితుల గుండె. అంబేద్కర్ అంటే దళితుల గుండె. అది ఆ గుండెను శరీరం నుంచి వేరు చేస్తే చచ్చిన శవం అయిపోతాం. మనుషులు కాదు మనం, సచ్చిన శవాలతో సమానం. ఆ మాత్రం ఆలోచించరండి. పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఒక దళిత నాయకుడిగా, దళిత నాయకుడిని చెప్పుకొని తిరిగిన వ్యక్తిగా నేను కూడా గౌరవిస్తాను నేను దళిత నాయకుడు. కానీ ఇప్పటికీ నీ నోట్ల నుంచి వచ్చే మాటలు ఇవే? ఏ ప్రాతిపదికతో నువ్వు అన్నావు మాట? జగనన్న పేరు పెట్టుకుంటే నష్టం లేదా? పెట్టుకో, ఇంకో పేరు పెట్టుకో, ఇంకో పథకం తీసుకురామని చెప్పు మీ జగనన్నని. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని కొనసాగిస్తూ జగనన్న మరో విదేశీ విద్యా విధానాన్ని కొనసాగించండి. నాసాలో ఇప్పించండి సీట్లు పిల్లలకి. అమెరికాలో పేరెన్నుకున్న వివిధ దేశాల్లో, ఏది అమెరికానా లేక యూకేనా ఆస్ట్రేలియానా, ఇక్కడ ప్రపంచ దేశాలు ఈరోజు ఒక గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కుగ్రామాలుగా తయారైనటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ చదివినా మీరు ఆర్థిక సహాయం చేస్తామన్నప్పుడు చేయండి. ఎన్ని వందల కోట్లు ఇచ్చారండి? ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారో చెప్పండి. మీ శ్వేతపత్రం విడుదల చేయండి, మేము డిమాండ్ చేశాం. ఇంతవరకు మీరు చెప్పలేకపోతున్నారు. మీ లెక్కల ప్రకారం 2023-2024 బడ్జెట్లో మీరు కేటాయించినటువంటి 60 కోట్లకు దాటి 122 కోట్లు ఖర్చు పెట్టానని ఆయన మన ప్రెస్ మీట్ లో పెట్టాడు. బడ్జెట్లో లేని కూడా మీరు ఖర్చు పెట్టారండి జూపూడి గారు. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? దళిత బిడ్డలను ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఈ విధంగా మోసం చేస్తున్నారు మీరు? దళితుల సంక్షేమం అన్నది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ అండి అది. ఎందుకంటే ఇది అంటరానితనం సమాజంలో నిర్మూలించబడేనంత వరకు దళిత సంక్షేమం కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు. మొట్టమొదటిగా అంటరానితనం ఉంది కాబట్టే వాళ్ళను కూడా ఎకనామికల్ గా డెవలప్ చేస్తే
వాళ్ళు కూడా కార్లలో తిరిగితే, వాళ్ళు కూడా బంగ్లాలో తిరిగితే, వాళ్ళు కూడా సూటు బూట్ వేసుకొని సమాజంలో తిరగగలిగితే అప్పుడు ఈ అంటరానితనం అన్నది కంటికి కనపడకుండా దూరంగా ఉంటుందన్నది ఆనాటి అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం. అది నిజమైంది కూడా ఈరోజు. ఈరోజు నేను కారులో తిరుగుతున్నా, ఈరోజు నేను మేడల్లో ఉంటున్నా, ఈరోజు నేను సూటు బూట్ వేసుకొని మీలాంటి పెద్దలతో ఇంటరాక్ట్ అవుతున్నా, దానికి కారణం ఏంటండి? అదే నా గ్రామంలో ఉండేటువంటి మా కులస్తుల్ని మీరు ఆ విధంగా పక్కన కూర్చోబెట్టుకొని మీరు స్టార్ హోటల్లో డిన్నర్ పెట్టరు కదా. అంటరానితనం వల్ల అది నా వరకు వచ్చేసరికి నేను సూటు బూట్లో ఉన్నాను కాబట్టి అంటరానితనం మీకు కనిపించదు. కానీ ఒక విలేజరు, ఒక పల్లె నుంచి వచ్చిన వ్యక్తి చిరిగిపోయిన బట్టలతో, మాసిన గుడ్డలతో, చింపిరి జుట్టుతో అతను మీ ముందరికి వస్తే కనీసం గ్లాసు మంచినీళ్ళు కూడా మీరు ఇవ్వడానికి సంకోచిస్తారు. అది కాదా అంటరానితనం అంటే? అది రూపుమాపాలి. అంటే ప్రతి గ్రామంలోనూ, ప్రతి చోట దళితుడు ఎకనామికల్ గా డెవలప్ కావాలి, తన యొక్క ఆర్థిక స్వావలంబన సాధించాలి. ఆర్థిక సమానత్వం కాకపోయినప్పటికీ కూడా తనంతట తానుగా బ్రతకగలిగిన స్థితికి దళితులు చేరుకోవాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం. దానికోసం పెట్టినటువంటి పథకాలే ఇటువంటి అన్ని పథకాలు. ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ అయితేనేమి, పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం అంటే ఏమి, ఉచిత వైద్యం అందించడం అంటే ఏమి, ఉచిత వసతి కల్పించడం అంటే ఏమి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితేనేమి, ఇవన్నీ కూడా దళితుల్ని ఆర్థికంగా బలపరిచేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ రద్దు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అయినా దళితులు అతనేంటో నడుస్తున్నారని అంటున్నారు. కారణం ఏంటి? నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేలు చేశారని ఆయన అనుకుంటున్నాడో ఆ మేలు దళితుల వరకు చేరకుండా అడ్డుపడ్డటువంటి ఇటువంటి దళిత బ్రోకర్లని, ఇటువంటి దళిత దళారులను దూరంగా పెట్టండి. ఒక మంచి టీంను తయారు చేయండి. ఎవరి మీద నమ్మకం పెట్టకండి. మీరే స్వయంగా పర్యవేక్షించండి. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు స్వయంగా ఈ శాఖను మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీరు దళితుల దగ్గర తీసుకోండి. దళితులకు ఎవ్వరికీ కూడా సాంఘిక సంక్షేమ శాఖను అప్పగించవద్దండి నేను రిక్వెస్ట్ పెడుతున్నా. ఎందుకంటే దళితులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ గా పర్యవేక్షణ చేస్తేనే రాష్ట్రంలో దళితులు బాగుపడతారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఎవరు మనకు మేలు చేశారు, ఎవరు మనకు కీడు చేశారని ఒక జడ్జిమెంట్కి రావడానికి దళితుడికి అవకాశం ఉంటుంది. మీరు ఫండ్స్ ఇచ్చినప్పటికీ కూడా దళితులకు చేరలేదు కాబట్టి మీరు ఫండ్స్ ఇచ్చారన్న సంగతి మర్చిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇవ్వలేదు, అవి ప్రజలకు దళితులకు చేరలేదు, అయినా కూడా వాళ్ళేం బాధపడట్లేదు, తిరగబడట్లేదు. కారణం ఏంటి? ఒట్టి చేతులతో ఉన్నాం మేము. ఇంతవరకు మా చేతిలో ఉన్నటువంటి బొచ్చులో ₹1 కూడా అటువైపు నుంచి రాలేదు, ఇటువైపు నుంచి రాలేదు. ఎవరు వేశారని మేము గుర్తుపెట్టుకోవాలండి కార్తీక్ గారు.